that it's becoming something so massive because you are bringing together stories from the epics and then science fiction, dystopian world, that you have to spread it across 2 parts. And when are we likely to see the second part coming out? Is there like a timeline that you're working towards? And I think the idea was to make it in 1 part, but as konni paridulu untayemo to write around it. But when I'm writing something that hasn't happened yet, we are not at the end of Kali Yugam. There is no equivalent of Mahabharata in the Kali Yuga. So when we're writing that, I think all you need is a little bit of responsibility and respect, and you can write it. Yeah. అశ్విన్ గారు ఇది ఈ మూవీ స్టార్ట్ అయినప్పుడు ప్రాజెక్ట్ అనే ఒక పేరుతో స్టార్ట్ అయ్యేది. అవునండి. ఈ మూవీ ఫస్ట్ చిరంజీవి దగ్గరికి వెళ్ళి ఈ కథ నారేషన్ చేశారు కదా? లేదండి, చిరంజీవి దగ్గర నుంచి ప్రభాస్ దగ్గరికి వెళ్ళారంటే మీకు లేదు, వెళ్ళలేదండి. ఓకే. అశ్విన్ గారు ఈ సినిమాలో అశ్విన్ గారు, నాగశ్విన్ గారు, అశ్విన్ గారు ఇక్కడ సార్. అశ్విన్ సార్ హాయ్ అండి. హాయ్ బాగున్నారు సార్? బాగున్నాను సార్. 2014లో 15లో అలాగా మిమ్మల్ని చూసినప్పుడు ఈ ప్రపంచ స్థాయి సినిమాకి మా నాగశ్విన్ కూడా ఉంటాడని చెప్పేసి మేము అనుకోలేదు సార్. నిజంగా ప్రౌడ్ ఆఫ్ యూ. మా రాజమౌళి గారు కాకుండా పక్కన ఇంకొక నాగశ్విన్ అనే చైర్ కూడా ఉండింది ఇప్పుడు. వెరీ ప్రౌడ్. ఎందుకంటే సినిమాని చూస్తున్నప్పుడు చిన్నపిల్లల్లాగా ఎంజాయ్ చేస్తున్న మనుషులు నేను చూశాను. 1కి 2-3 సార్లు చూస్తే కానీ ఆ ఎంజాయ్మెంట్ ఫీలింగ్ని ఓకే అమ్మాయి చూసేసామన్న ఫీల్ రావట్లేదు. ఎనీవే దానికోసం ఫస్ట్ కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఇకపోతే ఇప్పుడు మీరు తీసుకున్న క్యారెక్టర్స్లో కౌరవులు అనగానే మనకు ఆటోమేటిక్గా